వచ్చినాయి. దేవుని స్వరమును వినగలిగే విధంగా సమూయేలు ఎదిగాడు. ఇక్కడ అదే విధంగా ప్రియ దేవుని బిడ్డారా, మొదటిగా మనం చదువుకున్న మాట చూస్తున్నాం. మొదటి రాసుల గ్రంథంలో 6వ అధ్యాయంలో 11వ వచనం. అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెనో. ప్రియ దేవుని బిడ్డారా, సొలొమోను కూడా అదృష్టవంతుడే. ఎంత అదృష్టవంతుడంటే, పూనుకొని నడుము బిగించుకొని మందిరమును కట్టాలి అని నిర్ణయించుకున్నాడు. దేవుని మందిరమును కట్టాలి, దేవుని మందిరము నిర్మించాలి. ప్రియ దేవుని బిడ్డలు, ఆ విధంగా మందిరాన్ని కట్టాడు, పూర్తి చేశాడు. తనకంటూ ముందు ఏది ప్రారంభించాల, ముందు దేవుని కొరకు స్టార్ట్ చేశాడు పని. అది సొలొమోనులోని గొప్పతనం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇదంతా చూశాడు. సొలొమోను ఏ విధంగా నిలబడ్డాడో, దేవుని మందిరమును కట్టడానికి ఏ విధంగా పూనుకున్నాడో, ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడో, ఇదంతా దేవుడు చూశాడు. చూసిన దేవుడు ఆగుతాడా? ఆగడం. వెంటనే ఆ వ్యక్తికి ప్రత్యక్షమవుతాడు. అంతే. ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. అటువంటి ప్రత్యక్షతలు మీకు మీ బిడ్డలకు కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లాంటి ప్రత్యక్షతలు జీవితాన్ని ఇంకా ఎదిగే విధంగా దోహదం చేస్తాయి, సపోర్ట్ చేస్తాయి. దేవుని యొక్క స్వరము విన్నవారు ఈ భూమి మీద గొప్ప వాళ్ళు అయ్యారు. దేవుని ప్రత్యక్షతను కలిగిన వారు ఈ భూమి మీద గొప్ప వాళ్ళు అయ్యారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచో, నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడలా. ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు మరలా తన సేవకుడైన దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని ఇక్కడ సొలొమోనుకి గుర్తు చేస్తున్నాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే అది నీతోనే ఆగిపోదు, నీ బిడ్డలకు కూడా అది కొనసాగుతూనే ఉంటుంది. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడంటే, దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తికే వాగ్దానం కాదు, ఆ వ్యక్తి ద్వారా మరికొంతమంది దీవించబడే విధంగా వాగ్దానం ఇస్తాడు. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డరా, దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో, ఆ వాగ్దానాన్ని ఇక్కడ దేవుడు మరలా సొలొమోనుకి రిపీట్ చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, సహజంగా బిడ్డలకు తల్లిదండ్రులు చనిపోయే ముందు చెప్పే మాటలే, చివరి మాటలే చాలా విలువైనవిగా ఉంటాయి. అనుకోకుండా సడన్గా చనిపోతే ఏమంటారు? ఒక్క మాట అయినా చెప్పకుండా పోయావయ్యా, ఒక్క మాట అయినా చెప్పకుండా పోయా, ఒక్క మాట అయినా చెప్పలేదయ్యా అని ఏడుస్తారు. ఒక్క మాట కూడా చెప్పకుండా పోయావు అని ఏడుస్తారు. అంటే ఆ టైంలో వారు మాట్లాడే మాట అంత విలువైంది. అర్థం చేసుకున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, ఇక్కడ కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ దావీదు తన కుమారుడైన సొలొమోన్ని పిలిచి, తాను చివరి దశలో ఉన్నప్పుడు, ఏ దశలో? చివరి దశలో ఉన్నప్పుడు సొలొమోన్ని పిలిచి దావీదు మాట్లాడిన కొన్ని మాటలు. మొదటి రాసుల గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి రాసుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. దావీదుకు మరణకాలము సమీపించగా, అది ప్రియ దేవుని బిడ్డలారా, బిడ్డలను నిజంగా ప్రేమించే వారి యొక్క ఆలోచన, వారి హృదయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. చనిపోయే ముందు అరే అది అక్కడున్న ఇల్లు నీకు, ఇక్కడున్న పొలం నీకు, లేకపోతే అక్కడ దాచిపెట్టాను ఆ బ్యాంకులో ఆ డబ్బులు నీకు అని ఎలాంటి విషయాలు చెబుతారేమో అనేసి బతుకున్న వాళ్ళు ఆలోచన చేస్తారు. ఒక్క మాట అయినా చెప్పకుండా పోయావంటే, అయ్యా ఒక్క దగ్గర కూడా ఏం దాచిపెట్టో చెప్పకుండా పోయావేంటయ్యా అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, చనిపోయే ముందు మాట్లాడిన మాటలు చాలా విలువైనవి.
దావీదు తను చనిపోయే ముందు ఆస్తిపాస్తుల గురించి మాట్లాడాల. ఈ ఆస్తుల గురించి మాట్లాడాల. ప్యాలెస్లు, తోటలు, లేకపోతే దాస్తుల గురించి దావీదు తన కుమారుడిని సొలొమోనుతో మాట్లాడాల. ఏం మాట్లాడుతున్నాడు? మరణకాలము సమీపించినప్పుడు 2వ వచనం, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి, ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి. ఏనండి, సొలొమోను పిలిచి సొలొమోనుతో అంటున్నాడు, ఏమన్నాడు? అయ్యా, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోతున్నా. అంటే అందరికీ ఏం గుర్తు రావాలి చెప్పండి? అందరికీ ఏం గుర్తు రావాలి? నేను కూడా లోకులందరితో కలిసి పోవాల్సిందే. ఒక టైం వస్తుంది అందరూ పోవలసిన మార్గంలో పోవాల్సిందే. అది అసలు అర్థం. మనం చాలామంది నలుగురితో కలిసి నడవాలంటాం చూడండి. ఇది నలుగురితో కలిసి పోవడమే. లోకులందరూ పోవలసిన మార్గం ఒకటి ఉంది. ఆ మార్గంలో అందరూ వెళ్ళిపోవలసిందే. నేను కూడా వెళుతున్నాను, నా కుమారుడు సొలొమోను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడిని యెహోవా అప్పగించిన దానిని కాపాడి, నీ దేవుడిని యెహోవా అప్పగించిన దానిని కాపాడి. ఇది నేను ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానో, నేను ఏ విధంగా నడుచుకున్నానో, దేవుడు నాకు అప్పగించిన పనిని ఏ విధంగా నెరవేర్చానో, నీవు కూడా దేవుడు నీకు ఏ పని అప్పగిస్తాడో ఆ పని నువ్వు కాపాడు. ఆ పని పట్ల నువ్వు నిర్లక్ష్యంగా ఉండవద్దో. నీవు నిబ్బరంగా తెచ్చుకో, ధైర్యంగా ఉండు, ఆ పనిని కొనసాగించు. ఆయన మార్గములను అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకొనిననో, ఎక్కడ తిరిగిననో అన్నిటిలో వివేకముగా నడుచుకుందావు. నువ్వు ఎప్పుడైతే దేవుడు నీకు అప్పగించిన పనిని కాపాడుతావో, ఆయన మార్గాలను అనుసరించి నడుచుకుంటావో, అప్పుడు నువ్వు ఏ పని పూనుకొన్నా, నువ్వు ఏ పని పూనుకొనినను, ఎక్కడ తిరిగిననో ఇక్కడే ఉంది, అన్నిటిలో వివేకముగా నడుచుకుందావు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మశాస్త్రం అంతటిని, ఆయన న్యాయ విధులను, శాస్త్రములు గైకొనము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి. వినండి, పిల్లలు దారి తప్పటానికి కారణం ఎవరో? తల్లిదండ్రులే. నేను క్రమంగా పెంచా, మంచిగా పెంచా, అలా చూసా, ఇలా చేశా. నీ గొప్పల కోసం నువ్వు పెంచావు, నీ గొప్పలు చెప్పుకోవడానికి నువ్వు చేశావు. కానీ పిల్లలను దైవికంగా, వాక్యానుసారంగా పెంచాలి. కడుపు నిండా తిండి పెట్టా, మంచి బిల్డింగ్ కొనిచ్చా, పొలం కొనిచ్చా, ఆస్తి పశువు సంపాదించాను, బాగా చదివించాను, ఉద్యోగస్తులు చేశాను, ఇవన్నీ చేశాను అని చెప్పుకుంటున్నావు. కానీ నేను నా బిడ్డలను దైవికంగా పెంచాను అని చెప్పుకునే తల్లిదండ్రులు సంఘంలో లేచుదురుగాక. ప్రియ దేవుని బిడ్డరా, దావీదు సొలొమోనుతో అంటున్నాడు, మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాస్త్రములు గైకొనము. నువ్వు గైకొంటే అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఇక నీవు నీ జీవితంలో కలవరపరిచేటువంటి వార్తలు వినవు. వినాలి, కలవరపరిచే వార్తలు వినవు. నీ పిల్లలు సరి అయిన త్రోవలో, సరి అయిన మార్గంలో ఉన్నప్పుడు నువ్వు దుఃఖపడేటువంటి వార్తలు వినవు, దుఃఖాన్ని కలిగించేటువంటి వార్తలు నువ్వు వినవు. ఎందుకంటే బిడ్డలు ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటారు. నీవు సరిగా ఉంటే నీ పిల్లలు కూడా సరిగా ఉంటారు. ఇదేముంది, ప్రవర్తన విషయంలో నీ పిల్లలు జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి
నడుచుకొని ఎడలా. నీవు నడుచుకోవాలి, నీ పిల్లలు కూడా నడుచుకోవాలి. దావీదు చివరి దశలో చనిపోతున్న ముందు ప్రియ దేవుని బిడ్డలారా, తన కుమారుని సొలొమోను పిలిచి తన కుమారునికి పుట్టిన బిడ్డలకు దివ్యమైన సందేశం ఇస్తున్నాడు. చివరి మాటలో, నీవు నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుంటే ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడుకు ఒకడు నీకు ఉండక మానడు అని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. అర్థం అవుతుంది అనుకుంటున్నా మీకు. హల్లెలూయా చెప్పండి. అంటే కుటుంబం కట్టబడాలి, కుటుంబాలు దైవికంగా చెప్పండి ఉండాలి. ఆ విధంగా పిల్లలు సరి అయిన మార్గంలో ఉంటే తల్లిదండ్రులుగా ఉన్నవారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రులు సరి అయిన మార్గంలో ఉంటే ఖచ్చితంగా బిడ్డలకు కూడా చెప్పండి సరి అయినటువంటి మార్గంలోని వారు నడుచుకుంటారు. అర్థమైన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డరా, ఒక తండ్రిగా దివ్యమైన సందేశాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, కటువుగా తీవ్రంగా దావీదు సొలొమోనుని హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడు? మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం మనం చూస్తున్నాం. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయంలో 9వ వచనం, సొలొమోనా నా కుమారుడా. అందరు తీశారా? సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడని యెహోవా అందరి హృదయాలను పరిశోధించువాడను, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునే ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుమో, ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. గారాబం చేయలా, దివ్యమైన ఉపదేశం ఇచ్చాడు, తీవ్రమైన హెచ్చరిక కూడా ఇస్తూ ఉన్నాడు. దివ్యమైన ఉపదేశం ఇచ్చాడు, తీవ్రమైన హెచ్చరిక. ఏంటది? ఇదిగో నీవు ఆయనను వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జిస్తే ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. నిత్యముగా నిన్ను త్రోసివేయును. అప్పుడు ఆ కుమారుడు ఆ మాట విని ఏమనుకోవాలి? సహజంగా లోకరీతిగా ఉన్న వాళ్ళైతే చచ్చే ముందు కూడా నన్ను చెప్పెత్తున్నాడు అనుకుంటాడు. మీకు అర్థం కాదా? చచ్చే ముందు కూడా నన్ను చెప్పెత్తున్నాడు అనుకుంటాడు. కానీ దైవికంగా దైవిక జ్ఞానం కలిగి ఉన్న సొలొమోను ఇవన్నీ చాలా జాగ్రత్తగా విన్నాడు, మనస్సు పెట్టి విన్నాడు. దాని వెనుక ఉన్న తండ్రి ప్రేమను, దాని వెనుక ఉన్న దేవుని కృపను ఇవన్నీ అర్థం చేసుకున్నాడు సొలొమోను. ప్రియ దేవుని బిడ్డరా, ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు, నీవు ఆయనను విసర్జిస్తే ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. జాగ్రత్త అంటాడు. ప్రియ దేవుని బిడ్డరా, ఆ విధంగా సొలొమోనును ప్రేమించాడు, ఉపదేశం చేశాడు, అదేవిధంగా హెచ్చరించాడు. బాధ్యతలు, ఇదిగో నేను ఇట్లా అక్కడ సంపాదించి పెట్టాను, అక్కడ కోట కట్టాను, ఇక్కడ బిల్డింగ్ కట్టాను, అక్కడ అది చేశాను, ఇక్కడ ఇది చేశాను చెప్పొచ్చు. కానీ అవి ఏవి కూడా దావీదు చెప్పలా. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తా, ఒక విషయం మీకు చెప్తా. ఏంటంటే ఆ విషయం, మీరు సంపాదించి పెట్టవలసిన అవసరం లేదు. వాళ్ళకై వాళ్ళు సంపాదించుకునే విధంగా మీరు తయారు చేయండి. ఆమెను చెప్పండి. వాళ్ళకై వాళ్ళు సంపాదించుకునే విధంగా మీరు తయారు చేయండి. మీరు మీ బిడ్డల్ని మీరు నేను సంపాదించి పెట్టడానికి ఇచ్చా, అది ఇచ్చా, అట్టిచ్చా, ఇట్టిచ్చా, అక్కడిచ్చా, ఇవన్నీ వద్దు. మీరు వారికై వారు సంపాదించుకునే విధంగా వారిని పెంచండి, తయారు చేయండి. సో దావీదు ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోనును హెచ్చరించాల్సిన టైంలో హెచ్చరించాడు, ప్రేమించాల్సిన టైంలో ప్రేమించాడు, ఉపదేశించాల్సిన టైంలో ఉపదేశించాడు. ఆ విధంగా సొలొమోను పెరిగాడు. కాబట్టి ఇక్కడ సొలొమోనుకు దక్కిన భాగ్యము 6వ అధ్యాయం 11వ వచనం, మొదటి రాజులు 6:11 ఉంది. యెహోవా
వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై, మీరు మీ బిడ్డలకు ఇది చెప్పాలి, అయ్యా మన దేవుడు మాట్లాడేవాడు, మీరు ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను దీవిస్తాడు అని మీరు మీ బిడ్డలకు ప్రతిరోజు చెప్పాలి. రాత్రి మూలు కష్టపడ్డాను, చెమటోడిశాను, అది చేశాను, ఇది చేశాను, ఇవన్నీ మంచిదే. నీవు నీ బిడ్డలకు నీవు నమ్మిన దేవుని గురించి ప్రతిరోజు మాట్లాడుతూ నీ దేవుణ్ణి నీవు నీ బిడ్డలకు పరిచయం చేయాలి. నీ దేవుణ్ణి నీ బిడ్డలకు ఆస్తిగా ఇవ్వాలి. నీవు నీ దేవుణ్ణి నీ బిడ్డలకు ఆస్తిగా ఇవ్వాలి. దావీదు పోతూ పోతూ ఏమిచ్చాడు? దేవుణ్ణే ఆస్తిగా ఇచ్చాడు. దేవుణ్ణే సొలొమోనుకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. నేను పోయినా సరే నా దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పాడు. నేను పోతా కానీ నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. లోకులందరూ పోవలసిన మార్గమున నేను వెళ్ళిపోతా కానీ నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఆయన మాటను విను, ఆయన గైకొను, ఆయన ఏదైతే ఆజ్ఞాపించాడో ఆయన నువ్వు గైకొంటే, ఆ విధంగా ఆయన వెంబడిస్తే నీవు దీవించబడతావని దావీదు సొలొమోనును ప్రేమించాల్సిన ప్రేమించి, హెచ్చరించాల్సిన హెచ్చరించి అన్నీ పూర్తి చేసుకున్నాడు. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డరా, సొలొమోను ఆ దారి తప్పల. దేవుని ఆజ్ఞలు గైకొనే విషయంలో, దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టే విషయంలో సొలొమోను నిలబడ్డాడు. కాబట్టి సొలొమోనుకు దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని సొలొమోనుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరికి జ్ఞాపకం చేశాడు? నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. నీ పక్షముగా. రేపు మనం దాటిపోవచ్చు కానీ బిడ్డలకు ఆ వాగ్దానం నిలిచి ఉండాలి. నేను దాటిపోను, నేను ఉంటాను అంటాను లేదు. ఒక టైం వచ్చింది. మీకు ప్రతిసారి ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దావీదుకు ఏ సమయం వచ్చింది? ఏ సమయం వచ్చింది? మరణించే సమయం వచ్చింది. లోకులందరూ పోవలసిన మార్గం నేను కూడా వెళ్ళవలసి ఉంది అని దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, కాబట్టి దావీదు తన కుమారునికి దేవుణ్ణే పరిచయం చేశాడు. ఈ మార్గంలో నీవు ఉంటే దేవుడు నిత్యము నీకు తోడుగా ఉంటాడయ్యా. నీవు గనక ఆయనను విసర్జిస్తే ఆయన నిన్ను నిత్యము త్రోసివేయును. ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డరా, దావీదు సొలొమోను హెచ్చరించాడు. ఇక్కడ దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని ఇక్కడ రిపీట్ చేస్తాడు. నీ పక్షముగా నేను చేసిన వాగ్దానమును స్థిరపరచెదను. ఆమెను చెప్పండి. ఈరోజు నీవు కూడా అట్టి వాగ్దానం పొందుకోవాలి. నీవు మాత్రమే కాదు, నీ బిడ్డలకు అట్టి వాగ్దానాన్ని ఆస్తిగా అప్పగించి వెళ్ళాలి. ఆ వాగ్దానాన్ని వారు కాపాడుకోవాలి. కాపాడుకునే విధంగా నువ్వు వారిని పెంచాలి. ప్రియ దేవుని బిడ్డరా, నీ పక్షంగా దేవుడు కృప చూపించేవాడు. మోషే మరణించిన తర్వాత దేవుడు ఏం చేశాడు? మోషే మరణించాక యెహోషువను దర్శించాడు. నా సేవకుడైన మోషే మృతి పొందాడు. నా సేవకుడు మోషేకు తోడై ఉన్న రీతిగా యెహోషువ నీకును నేను తోడై ఉండిదను. ఎంత కృపగలవాడు! ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తానండి? మనుషులందరూ మరణిస్తారు కానీ ఆయన ఎప్పుడు సజీవుడుగానే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే ఉంటాడు. ఆమెను చెప్పండి. ప్రియ దేవుని బిడ్డరా, నీవు నీ బిడ్డలను దేవునికి అప్పగిస్తే దేవుడు వారిని ఎప్పటికీ విడిచిపెట్టడం. చూద్దాం 13వ వచనం. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. ఆమెను చెప్పండి. నా జనులైన ఇశ్రాయేలీయులను నేను విడిచిపెట్టను. దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు మరలా రిపీట్ చేస్తూ ఉన్నాడు. నేను విడిచిపెట్టను. మరి ఏం చేస్తా అంటాడు? నేనే వారి మధ్య నివాసం చేసేదను. ఎంత అదృష్టం! నేను వారి మధ్య నివాసం చేసేదను. నివాసం చేయటం అంటే ఒకరోజు 2 రోజులా? ఎప్పుడు ఉండేవాడు ఆయన మార్పు లేనివాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఎప్పుడూ ఉండేవాడు. ప్రియ దేవుని బిడ్డరా, తరాలు గతించిపోవచ్చు, యుగాలు గతించిపోవచ్చు, కానీ ఆయన ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు. మనుషులు ఈరోజు యవనస్తులుగా ఉండొచ్చు
రేపు వృద్ధులుగా మారచ్చు, తర్వాత చనిపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా అలాగే ఉంటాడు. దేవుడి నామానికి మహిమ కలుగునగాక. దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని సొలొమోనుకి అది మరలా రిపీట్ చేస్తూ ఇచ్చిన వాగ్దానం, నేను వారి మధ్య నివాసము చేసేదను. దేవుని బిడ్డ దావీదు ఆ విధంగా పెంచిన రీతిగా నీవు కూడా నీ బిడ్డలను అలా పెంచాలి. దేవుడు నీ బిడ్డలతో కలిసి నివసించే విధంగా, నీ బిడ్డలతో కలిసి నివసించే విధంగా దేవుని బిడ్డ నీవు నీ బిడ్డలను పెంచాలి. ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో వారిని పెంచుడి అని వాక్యము హెచ్చరిస్తా ఉంది. ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో వారిని పెంచితే దేవుడు వారి మధ్య నివాసం చేస్తాడు. నీ మధ్య, నీలో ఏ విధంగా నివాసం చేస్తున్నాడో దేవుడు నీ పిల్లల మధ్యలో కూడా అదే విధంగా నివాసం చేస్తాడు. దేవుడు దేవుని బిడ్డలు ఎవరితో కలిసి ఉంటాడో వారు బహుగా దీవించబడతారు. వారు బహుగా చెప్పండి దీవించబడతారు. ఎందుకంటే దేవుడు భూమిని ఆకాశమును చెప్పండి సృజించినవాడు. భూమిని ఆకాశమును ఒకే ఒక్క మాటతో సృజించి కలుగునుగాక అంటే అవన్నీ కలిగాయి. అంత గొప్ప దేవుడు మన మధ్య ఉంటే మనకి ఏదైనా ఏమైనా కొరత ఉంటుందా? 34వ కీర్తన 10వ వచనం. 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి ఉన్నను గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదో. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు ఎవరి మధ్య ఎవరితోనైతే ఉంటాడో వారికి ఏ మేలు కూడా కొదువుగా ఉండదు, కొదువుగా ఉండదు. ఎందుకంటే అన్నిటిని మించినవాడు, అన్నిటికంటే హెచ్చుగా ఉన్నవాడు మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. అట్టి విశ్వాసంతో మనం అందరం జీవించుదుముగాక. దేవుని బిడ్డలారా, ఇక మనం చూస్తున్నాం 34:10 సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొనను గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు చెప్పండి కొదువై ఉండదు. ఎందుకంటే ఆశీర్వాదాలకే ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఆశీర్వాదములారా మీరు వెళ్ళి ఆ గృహముపై నిలిచి ఉండండి అని ఆజ్ఞాపించే గొప్ప దేవుడు ఆయన మన మధ్యలో మనతో కలిసి నివాసం చేస్తా అంటున్నాడు. యెషయా గ్రంథంలో దేవుని బిడ్డారా, యెషయా గ్రంథంలో దేవుడు ఎవరి మధ్య నివాసం చేస్తున్నాడు అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథము 57వ అధ్యాయం చూద్దాం. 57వ అధ్యాయం 15వ వచనంలో మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవెత్తుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేటుకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేటుకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుని బిడ్డలారా, నీవు ఎలా ఉండాలి, నీ బిడ్డలు ఎలా ఉండాలంటే వినయము దీనత్వం ఇవే మీకు అలంకారాలుగా ఉండాలి. దేవుడు మీ మధ్య నివసించాలంటే, దేవుడు మన మధ్య మన గృహంలో నివసించాలంటే దేవుడైతే వాగ్దానం ఇచ్చాడు, నేను వారి మధ్య నివసించుదును అని వాగ్దానం ఇచ్చాడు. మాట ఇచ్చి ఆయన తప్పేవాడు కాదు, నెరవేర్చుకున్న సమర్థుడు. దేవుని బిడ్డలు అయితే ఆయన ఎవరి మధ్య నివాసం చేయాలని కోరుకున్నాడంటే, ఎక్కడైతే వినయం కలిగిన వారు ఉంటారో, ఎక్కడైతే దీన మనసు కలిగిన వారు ఉంటారో వారి మధ్య నేను నివాసం చేస్తాను. దేవుని బిడ్డలు నేను నివసించుచున్నాను. ఈరోజు నీ కుటుంబంలో ఇటువంటి వారు ఉండాలి. చెప్పండి, ఎటువంటి వారు? మా పిల్లలు మా మాట వినట్లేదండి అనేవాళ్ళు ఉన్నారు, ఎప్పుడో చెయ్యి దాటిపోయారండి అనేవాళ్ళు ఉన్నారు, అసలు లెక్క లేకుండా పోయిందని అనేవాళ్ళు ఉన్నారు, ఇటు చెప్తే అటు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారండి అనేవాళ్ళు ఉన్నారు, ఇటు పిలిస్తే ఏదో వెళ్ళిపోతున్నారండి అనేవాళ్ళు ఉన్నారు. అంటే ఆ కుటుంబాల్లో దేవుని బిడ్డారా వెలుగై ఉన్న దేవుడు లేడు,
చీకటి ఉంది, చీకటి ఉంది. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు నీ కుటుంబం ఎలా ఉండాలి? నీ కుటుంబంలో నీవు ఎలా ఉండాలి? దేవుడు నీ కుటుంబంలో, నీ గృహములో నివసించాలంటే, నీతో కలిసి ఉండాలంటే అతిశయము, అహంకారము, గర్వము, పొగరు, తలబిరుస్తనము కదా ఉండాల్సింది. వినయము, దీన మనసు కలిగి ఉండాలి. దేవుడు ఎవరిలోనైతే దీనత్వాన్ని, వినయాన్ని చూస్తాడో వారి మధ్యలో ఆయన నివసిస్తాడు. ఆమెను చెప్పండి. సొలొమోను అంత పెద్ద మందిరాన్ని కట్టి దీనుడిగా ప్రార్థన చేశాడు. చెప్పండి, ఆయన చేసిన ప్రార్థన చెప్పండి. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, ఆకాశ మహాకాశములే నిన్ను పట్టచాలవయ్యా, ఈ మందిరం ఎంత, మేమెంత? ఆకాశ మహాకాశములే నిన్ను పట్టచాలవు. చూడండి ఎంత తగ్గింపు, చూడండి. ఇప్పుడు ఎద్దో ఉంది బిడ్డారా. ఇంత చేసి అంత చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంత చేసి అంత చెప్పుకునే గొప్పలు, బడాయిలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కానీ సొలొమోను అంత చేసి సరే ఏమన్నాడు? నేను కట్టించు ఈ మందిరం ఏ పాటిది. ప్రియ దేవుని బిడ్డారా, ఆకాశ మహాకాశములే ఆయన పట్టజాలవు. దేవుడు అంటున్నాడు, సొలొమోను నువ్వు కట్టించు మందిరం ఏ పాటిదయ్యా? ఆకాశ మహాకాశములే అన్న పట్టజాలం. సొలొమోను ఏ ప్రార్థన చేశాడో దేవుడు దాన్ని రిపీట్ చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ రోజున దేవుడు నీ కుటుంబంలో, నీ గృహంలో మీతో కలిసి నివసించాలంటే ఖచ్చితంగా మీరు దీనులుగా, వినయము కలిగిన వారుగా ఉండాల్సిందే. దీనత్వము కలిగి ఉండాల్సిందే. పైకి స్తోత్రం అక్క, వందనాలు అక్క, ఇది కాదు కావాల్సిన దీనత్వం. దేవుడు నీ అంతరంగాన్ని చూస్తాడు, గుర్తుపెట్టుకో. నీ అంతరంగంలో కూడా అహంకారము, అతిశయము, పొగరు, గర్వము ఉండకూడదు. నీ అంతరంగంలో కూడా దేవునికి కనబడకూడదు. కొంతమంది మాటల్లో చాలా దీనత్వం ఉంటుంది, కానీ అసలు ఒరిజినాలిటీ లోపల అలాగే దాగి ఉంటుంది. అసలు ఒరిజినాలిటీ అదే. లోపల ఏదైతే ఉందో అదే ఒరిజినల్. పైకి కనబడేది అంతా కూడా నటన, వేషధారణ. లోపల ఏది ఉంది? అహంకారమా, దీనత్వమా? లోపల ఏది ఉంది? ప్రియ దేవుని బిడ్డల, ఒక్కసారి నీకు నువ్వుగా పరిశీలన చేసుకు. దేవుడు నీ కుటుంబంలో నీతో కలిసి, నీ బిడ్డలతో, నీ బిడ్డల మధ్యలో దేవుడు నివసించాలంటే వినయము, దీన మనసు, ఇవి నీలో ఉండాలి. ఉండునుగాక. మీ ముందు, మీ ప్రక్కన వారిని ప్రశ్న అడగొద్దు. నీకు దీనత్వం ఉందా, నీకు వినయం ఉందా అడగొద్దు. నీకు నీవే అడుగు, ప్రశ్నించుకో. నాకు దీనత్వం ఉందా, నాలో వినయం ఉందా? ప్రియ దేవుని బిడ్డరా, చాలాసార్లు జ్ఞాపకం చేసి, మనం దేనిని చూసి అహంకారంతో ఉంటామో అది ఉగ్రత రోజున అక్కడకు రాదు. గుర్తుపెట్టుకో. కొంతమందికి మాకు బలగం ఉంది, మాకు బలగం ఎక్కువ, కానీ ఆ టైం వచ్చినప్పుడు ఒక్కడ కూడా నీకు అక్కడికి రాడు. మాకు ధనం ఉంది, మాకు పొలం ఉంది, కానీ ఆ టైం వస్తే ఏది నీకు అక్కడికి రాదు. దేవుడు నీతో ఉంటే ఆయన ఖచ్చితంగా నీకు అక్కడికి వస్తాడు. పొందుకుందువుగాక. ప్రియ దేవుని బిడ్డరా, వినయం గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. కృపగల దేవుడు ఆయన, కృపగల దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డరా, ఆ దేవుడు నీతో నివసించాలని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా నువ్వు క్రమంలో ఉండు. నీ బిడ్డలను క్రమంగా పెంచు. దావీదు సొలొమోను ఎలా పెంచాడో, ప్రియ దేవుని బిడ్డరా, సొలొమోనుకు దేవుని వాక్కు ఎలా ప్రత్యక్షమైందో నీకు, నీ బిడ్డలకు ఆ విధంగా ప్రత్యక్షం అవ్వాలంటే, నీతో నీ బిడ్డలతో కలిసి దేవుడు నివసించాలంటే ఖచ్చితంగా నీవు ఆ విధంగా క్రమశిక్షణలో, దైవికంగా, భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసములో నువ్వు ఎదగాలి. ఆ విధంగా నీవు నీ పిల్లల్ని పెంచాల్సిందే. ప్రియ దేవుని బిడ్డరా, మనం మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 57వ అధ్యాయం మనం చూస్తున్నాం. మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు.
ఆయన ఎటువంటి వాడు? నిత్య నివాసి. నిత్య నివాసి. దావీదు దాటిపోయాడు. దావీదు నిత్య నివాస. మోషే దాటిపోయాడు. మోషే నిత్య నివాస కాదు. వీరు కేవలము అశాశ్వతమైన దేహాలు కలిగి ఉన్నవారు, దాటిపోయారు. కానీ నిత్యము నివసించేది ఆయన మాత్రమే. నిత్యము నివసించేది ఆయనే. తరాలు తరాలు దాటిపోతూ ఉన్నాయి, కానీ ఆయన మాత్రము అప్పుడు ఆదిలో ఎలా ఉన్నాడో ఎప్పటికీ అలాగే ఉన్నాడు. ఆయన మార్పు లేనివాడు, నిత్య నివాసి లేనివాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడో. రేపు మనం దాటిపోవచ్చు. మనం కూడా కదా, మనం ఎవరికైనా అర్జీ పెట్టుకొని రాస్తాం, కొడుకుపూడి గ్రామ కాపస్తున్న నేను, లేకపోతే గ్రామ నివాసిన నేను వ్రాసుకొని విన్నపం. ఒక 50 ఏళ్ళ తర్వాత ఆ పేపర్ ఏమైపోద్ది? అర్జీ. అరే ఆధార్ కార్డు చిరిగిపోయిందిరా, ఈ పేపర్ ఇంకెందుకు తీసి పక్కన పడేసారా అంటారు. మీకు అర్థం కాల. మనకు ఉన్నంత వరకే ఈ భూమి మీద ఆధార్ కార్డు, తర్వాత ఆ నంబర్ ఇంకొకరికి బదలైపోయిపోద్ది అంతే. అంటే మనం ఎవరు కూడా శాశ్వతంగా ఉండేవాళ్ళం కానే కాదు. కానీ దేవుడు ఎప్పుడు శాశ్వతంగా ఉంటాడు. నీ బిడ్డలకు దేవుణ్ణి ఆస్తిగా, స్వాస్థ్యముగా నువ్వు అప్పగించవు. నీ బిడ్డలకు నీవు నమ్మిన దేవుని గురించి పరిచయం చేయి. దేవుడు లాంటి వాడు, నువ్వు ఇలా ఉంటే దేవుడిని దీవిస్తాడు, ఇలా ఉంటే దేవుడిని త్రోసివేస్తాడు. హెచ్చరించు, ప్రేమించు, వారిని గద్దించు. ప్రియ దేవుని బిడ్డరా, కీర్తనలు ముగించుకున్న కీర్తన గ్రంథంలో ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు ఎటువంటి వాడంటే ఆయన ఒకసారి మాట ఇస్తే ఇంక ఎన్నటికీ దానిని మర్చిపోయేవాడు కానే కాదు. 89వ కీర్తన 20వ వచనం, 20-21. నా సేవకుడిని దావీదు నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతనిని బలపరచును. 28వ వచనం, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును, శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశము ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. 34వ వచనం, నా నిబంధనను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. 35వ వచనం, అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడు ఉన్నంత కాలము అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసితిని. దేవుని నామానికి మహిమ కలుగునగాక. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశము ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. అదేవిధంగా 37వ కీర్తన ముగించుకున్న ప్రియ దేవుని బిడ్డలారా, 37వ కీర్తనలో 25వ వచనం, నేను చిన్నవాడనేటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందరో వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. మీరు మీ ప్రకటన వార్త మాట చెప్పు, నీ సంతానము ఆశీర్వదింపబడుగాక. ప్రియ దేవుని బిడ్డరా, నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమిత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. ఇది సాక్ష్యం, ఇది అద్భుతమైన సాక్ష్యం. దేవుడు అంతగా దీవిస్తాడు, అంతగా ప్రేమించిన వాడు ఖచ్చితంగా అంతగా దీవిస్తాడు. 22వ వచనం, యెహోవా ఆశీర్వాదమును పొందిన వారు భూమిని స్వతంత్రించుకొందరు. భూమిని స్వతంత్రించుకొందరు. అంత గొప్ప దేవుని ఆశీర్వాదం నీపై, నీ బిడ్డలపై, నీ కుటుంబంపై నిలిచి ఉండునుగాక. ఎవరైనా పిల్లలు బాగుండాలి, ఎదగాలి, పైకి రావాలని కోరుకుంటారు. అది ఎలా సాధ్యమని? దేవుడు నీతో నివాసం చేస్తే, నీ కుటుంబంలో నివాసం చేస్తే, దేవుడు ఇచ్చిన వాగ్దానం.
నీతిమంతులు విడువట గాని ఏముంది, వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. ఆ విధంగా దావీదు సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు నీవు కూడా అట్టి విలువైన సాక్ష్యమును కలిగి ఉందువుగాక. నీ బిడ్డలు ఎదగాలి, ప్రయోజకులు అవ్వాలి. ముఖ్యంగా వారు దేవుని పాదాల దగ్గర ఎదగాలి. దేవుని పాదాల దగ్గర ఎవరైతే పెంచుతారో వారు ఖచ్చితంగా రాబో దినాల్లో గొప్పవాళ్ళు అవుతారు. గొప్పవారుగా వారు ఎదుగుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రార్థన